లోన్ కట్టలేదు కదా, ఆఫీస్కి రండి మాట్లాడుకుందామని ఎవరైనా రికవరీ ఏజెంట్ అంటే అస్సలు వెళ్ళకండి. ఆఫీస్కి రమ్మనే రైట్ వాళ్లకు లేదు. ఆఫీస్కి పిలిచి మరీ దాడి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. లోన్ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడు కూడా ఏ కస్టమర్కు కూడా ఆఫీస్ రమ్మని ఒత్తిడి పెడితే అస్సలు వెళ్ళకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోన్ రికవరీ ఏజెంట్స్ మీకు మార్నింగ్ 8 తర్వాత సాయంత్రం 7 కన్నా ముందు కాల్ చేయాలి. 8 కన్నా ముందు 7 తర్వాత కాల్ చేయకూడదు. కానీ ఈ రోజుల్లో అలా జరుగుతుందా? మీ ఇంటికి వస్తున్నాము అని అడగాలి, మీ పర్మిషన్ ఉంటేనే రావాలి. ఒకవేళ మీ మాట వినకుండా వస్తే లేదా మీ పర్మిషన్ తీసుకొని వస్తే మీరు ముందుగా రికవరీ ఏజెంట్ను అడగాల్సింది తన ఐడి కార్డ్. ఆ కార్డుపై మీకు లోన్ ఇచ్చిన బ్యాంక్ లేదా లోన్ యాప్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఐడి కార్డ్ మాత్రమే ఉండాలి. థర్డ్ పార్టీ ఐడి కార్డ్ ఉండకూడదు. ఆ ఐడి కార్డ్ ఫోటో తీసుకోండి. మీ ఇంటికి విజిటింగ్ చేయమని బ్యాంక్ వాళ్లకు హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ లెటర్ ఇస్తుంది, అది కూడా అడగండి. జనరల్లీ రికవరీ ఏజెంట్స్ ఒక ఏరియాలో విజిటింగ్కు వెళ్తే ఆ ఏరియా లిమిట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. మీ ఇంటికి విజిట్ చేసినప్పుడు వాళ్లకు ఇచ్చిన ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ అడగండి. చాలా రికవరీ ఏజెంట్స్ వాళ్ళ సొంత డబ్బులు మీకు ఇచ్చినట్టు వ్యవహరిస్తారు. అన్లాఫుల్గా వసూళ్లకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు, మీ కాంటాక్ట్స్కి కాల్ చేస్తామని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. వీళ్ళు రౌడీలా రికవరీ ఏజెంట్లా? వీళ్ళు ఇంత చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? కేవలం మీతో డబ్బులు కట్టిస్తే ఆ డబ్బుల నుండి వాళ్లకు ఇన్సెంటివ్స్ రూపంలో కమిషన్ దొరుకుతుంది. ఇంటర్నెట్లో వాళ్ళు చేసిన ఎన్నో దారుణాలు, వాళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళ ఫొటోస్, ఆడియోస్, వీడియోస్ చాలా ఉన్నాయి. కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు. రికవరీ ఏజెంట్స్ చేసే దారుణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.